శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మే 2024 మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి? గురుడి యొక్క మార్పు ఎంతవరకు శుభయోగాన్ని కలిగిస్తుంది? అలాగే రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయంలో కొంత ఈ మే నెల నుంచి జాతకాలు చాలా మారిపోతున్నాయి. సో తర్వాత ఒక ఎపిసోడ్లో మీకు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అనే విషయాన్ని మరొక ఎపిసోడ్లో చేసుకుందాం. ముందుగా మనం మాస ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చాలామంది చెప్పాను, జ్యోతిష్ శాస్త్రంలో మేము చెప్పే విషయాలన్నీ కూడా సూచకం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది కామెంట్ విషయంలో తప్పుడుగా సంబోధించడానికి అవకాశం దొరుకుతుందేమో చూస్తున్నారు. వాళ్ళు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్తున్నావు నీ అని పెట్టడం, దానికి సమాధానం కూడా నేను స్పష్టంగా పెడతాను. కొద్దిమంది మిత్రులు, ఆత్మీయులు, నన్ను గౌరవించేవాళ్ళు ఒకళ్ళిద్దరైనా సరే ఎందుకు గురుగారు అటువంటి వాళ్ళతో పెట్టుకుంటారు, వదిలేయండి వాళ్ళని అని చెప్తుంటే నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను. నేనేమి అనేక రకాల తప్పుడు విషయాలు చెప్పాను. స్పష్టంగా మనకు ఈ పంచాంగంలో మనకు ఒక మంచి పంచాంగాలలో ఉన్నటువంటి విషయాలని నేను కూడా కొంత పరిశీలన చేసి పరిశోధన చేసి మాస ఫలితాలు చెప్తాను. సో ముందుగా మనం ప్రతి మాసంలో ఒక ముందు మాట, మంచి మాటలు చెప్పుకుంటున్నాం. విద్యార్థులకి కానివ్వండి, తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొంత ఉన్నాయి. రెండవది ముఖ్యమైనది రాజకీయ సంగ్రామం జరుగుతోంది. ఈ రాజకీయ సంగ్రామంలోనూ విద్యార్థులు అనవసరమైనటువంటి ఆవేశాలకు తావివ్వకండి. అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక రకాల విషయాల గురించి తొందరపడకండి, ఉద్రేకపడకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి సుహృద్భావ వాతావరణంతో మంచి నాయకులు ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా మనం ఈ నెలలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగేటువంటి అవకాశం ఉంది. నేను మరీ చెప్తున్నాను, ధార్మికమైనటువంటి చింతన, దేశం మీద ఒక మంచి ఉన్నతమైనటువంటి అభిమానము, ఒక ఉన్నత అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి. దేశం యొక్క ఉన్నతి కోసం పాటుపడే వ్యక్తులను ఎన్నుకోండి. రాష్ట్రం యొక్క ఉన్నతిని ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి రాష్ట్రాన్ని, దేశాన్ని ఉన్నత స్థితి తీసుకువెళ్ళగలిగే వ్యక్తుల్ని మాత్రమే మీరు ఎన్నుకునే ప్రయత్నం చేయండి. అది ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, మరియు ఏ పార్టీ వారైనా సరే. మనకు ధార్మికమైనటువంటిది కావాలి. రామరాజ్యం ఉండాలి. రామరాజ్యం అంటే ఏమిటి? మళ్ళీ తీసుకోవచ్చు, నువ్వు హిందువుల గురించి మాట్లాడుతున్నావు లేదండి. అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి మనకు రాజ్యము కావాలి, ఆనందమైనటువంటి రాజ్యం కావాలి. అటువంటి వ్యక్తిని అనుకోండి. యువతకి ఏం చెప్తారంటే, యువతలో ఈ రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం వల్ల యువతలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మీ ముందున్నారు. కాబట్టి యువతి యువకులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయకండి. అలాగే ఇక వేసవి కాలం వచ్చింది కదా, మన పిల్లల్ని అనవసరంగా కుంటల దగ్గరికి, చెరువుల దగ్గరికి, అలాగే సముద్రపు జలము దగ్గరికి పంపించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఈ వేసవి కాలంలో మన పిల్లల్ని మన ఇంటి పట్టునే ఉంచు ప్రయత్నం చేయండి. ఆటపాటల్లో మునుగొద్దని చెప్పట్లే, ఆటపాటలు ఆడాలి. పెద్దవాళ్ళ సమక్షంలో ఏదైనా స్నానానికి అంటే తీర్థ స్నానమో లేదా చెరువు స్నానమో నది స్నానమో చేయవచ్చు. పెద్దల సమక్షంలోనే. మీ కొడుకు 21 ఏళ్ళు ఉన్నా సరే, గజ ఈతగాడైనా సరే ఒంటరిగా పంపించకండి. మనవాడు మంచివాడే, పక్కవాడు తాయి తందనాడు వచ్చి దాంట్లో మునిగిపోతుంటే మనవాడు వెళ్ళి హీరోగా సేవ్ చేద్దామని చెప్పేసి వెళ్ళేసరికల్లా వీడు కూడా చనిపోతాడు. కాబట్టి వేసవి కాలంలో మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయడం, అయితే యువకులు కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన గాసిప్స్ని మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది మంచి మాటగా అని చెప్తూ, ఈ మాసంలో మీరందరూ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మే 2024 ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి మాస ఫలితాలు. వీరు మొత్తం 12 రాశులలో ఈ రాశి వారు ఎంత నోరు అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. అతి సర్వత్రా వర్జయేత్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నోటి దురుస్తనం, పొగరుబోతుగా మాట్లాడడం, గంభీరమైనటువంటి ఇంకా నేను గొప్ప అనేటువంటి భావన కలిగించడం, లేనిపోని అవాంతరాలు సృష్టించుకోవడం, నోరు జారడం, ఇవన్నీ మీకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఇక మొదటి 3 వారాలు యావరేజ్గా ఉంటున్నాయి. మొదటి వారం యావరేజ్ అంటే ఈ కుటుంబ పరిస్థితులు జాగ్రత్త చూసుకోండి. 2వ వారంలో యావరేజ్ అంటే విద్యార్థులు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. 3వ వారంలో యావరేజ్ అంటే వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ వాహనం కావచ్చు, లేదా మీ యొక్క బంగారాలు కావచ్చు, ఇంట్లో దొంగలు పడే అవకాశం ఉంది. అదేంటండి యావరేజ్ ఫలితాలు అంటారు, మళ్ళీ నెగిటివ్ చెప్తారు. ఇవి జరగడానికి అవకాశం ఉంది. ఇవి జరగకపోతే మీకు
మంచిదే, అనుకూలవంతమైన ఫలితాలను అర్థం. అనుకూలవంతంగా అంటే ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, లాటరీలు ఇవన్నీ చెప్తాము. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఫలితాలు చెప్పామంటే ఈ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో మీకు అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. ఇది తెలుసుకోండి. తప్ప యావరేజ్ ఫలితాలంటే పుణ్యబలం బాగా ఉంటే అభివృద్ధి పొందుకుంటారు, పుణ్యబలం తగ్గుతూ ఉంటే నెగిటివ్. అసలు పుణ్యబలం అంటే ఏమిటి? నువ్వు చేసినటువంటి దానం, నువ్వు చేసినటువంటి పుణ్యకర్మ అంటే మంచి పని, సహాయము, యజ్ఞము, యాగము, జపము, తపస్సు, పరోపకారము, వస్తుదానము, సువర్ణ దానము, అన్నదానము, నీళ్ళ దానము. ఎండాకాలం కదా, నీటి దానం చేయండి, చలివేంద్రం పెట్టండి, పుణ్యబలం అభివృద్ధి పొందుకుంటుంది. ఈ మొదటి 3 వారాలు మీకు అద్భుతంగా ఉంటాయి. ఎలాగో మీకు ఏప్రిల్లోనే వస్తాయి కదా ఈ ఫలితాలన్నీ కూడా. ఏప్రిల్ 10 తారీఖు 15 తారీఖు మా వాళ్ళు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. మరి అంటప్పుడు మీకు మే మాసం ముందే తెలుసు కదా. సో మే మాసంలో 3 వారాల యావరేజ్ ఉంది కాబట్టి ఏప్రిల్ ఎండింగ్లోనే మీరు చలివేంద్రం ఏర్పాటు చేయండి. ఏముంది, 4 తడకలు వేసేసి 2 కుండలు పెట్టేసి ఒక వ్యక్తిని అక్కడ నియమించండి. ఆ వ్యక్తి 2 నెలలకి 20,000 జీతం ఇవ్వండి. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 5 వరకు అందులో హాయి కుర్చీలో కూర్చొని హాయిగా సరదాగా మన ఆస్ట్రోసినికే చూసుకుంటూ అందులో ఉన్న వ్యక్తి అందరు నీళ్లు పోస్తుంటాడు కదా. అంటే ఇటువంటి పనులు చేయడం వల్ల పుణ్యబలం పొందుకోవచ్చు. లేదు మీకే అవకాశం ఉంది, మధ్యాహ్నం 2 గంటలు అక్కడ నిల్చొని అందరికీ నీళ్ళు ఇవ్వండి. లేదా దారిన పోతున్న వాళ్ళందరికీ కూడా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని అందరి తలా ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. కొనుగోలు చేయండి. ఒక 100 బాటిల్ కొనండి, రోజుకు 100 బాటిల్స్. ఎంత అవుతుంది? 2,000 అవుతుంది. కొనండి, అందరికీ ఇవ్వండి. లేదు కొనడం సాధ్యం కాదు, మనకి కుండనే పెడతాను, ఒక దగ్గర పెట్టండి. దానివల్ల పుణ్యబలం పొందుకునే అవకాశం. ఏ పౌర్ణమి వచ్చింది, అమావాస్య వచ్చింది, 10 మందికి అన్నదానం చేయండి. ఏదో మధ్యలో ఏదో బ్రహ్మోత్సవం, ఉత్సవం వచ్చింది, పుణ్యబలం వచ్చింది, లేదా పండగ వచ్చింది, ఎవరి పండుగ అయినా సరే, అది క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులది కానీ, ఆ పండుగ రోజున నిలబడి వారికి సంబంధించినటువంటి వారికి అన్నదానం చేయండి. తప్పకుండా మీకు ఎంత పుణ్యబలం ఉంటుంది తెలుసా. ఈ పుణ్యబలం వల్ల మొదటి 3 వారాల అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అలాగే దానం చేయండి, తపస్సు చేయండి, భగవద్గీత తపస్సు చేయండి, భగవద్గీత జపం చేయండి. రోజు 10 శ్లోకాలు 100 సార్లు చదవండి. ఇలా ఈ మాసం మొత్తం కూడా మీరు చేయడం వల్ల తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, పుణ్యబలం వల్ల అభివృద్ధి పొందడం వల్ల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఈ పుణ్యకర్మ చేయకపోవడం వల్ల ఇవి యావరేజ్ ఫలితాలు, నష్టం కలిగే సూచన ఉంది. అప్పుడు ఏం చేయాలి? కనీసం ధ్యానదానం అన్న చేయండి, మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళండి, రోగులకి 4 పళ్ళు ఇవ్వండి, కాసిని పాలు ఇవ్వండి, నో ప్రాబ్లం. అది కూడా పుణ్యబలాన్ని కలిగిస్తుంది. ఇలా మనం పుణ్యబలం పెంచుకుంటే సరిపోతుంది. లేదా మీకు నేను చెప్పినట్టుగా విద్యా నష్టము, వస్తు నష్టము, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఈ 4వ వారంలో తీవ్ర ప్రమాదం, దొంగ జ్యోతిష్కులు బయటపడడం. కొంత సమాజానికి మంచిదే, కొంతమంది దొంగ జ్యోతిష్కులు బయటపడితే సమాజానికి చాలా మంచిది. కానీ ఆ జ్యోతిష్కులకి తీవ్రమైనటువంటి ప్రభావం, నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు, లేనిపోయిన వాంతరాలు, చికాకులు ఉంటే కులవృత్తుల వారికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి ఈ మాసం మొత్తం కూడా కష్టపడితే లాస్ట్ వీక్ రోజున చేస్తామన్న కస్టమర్స్ లాస్ట్ వీక్ వచ్చేసరికి చేయమండి మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము ప్రైవేట్గా తీసుకుంటున్నాం అంటాడు. ఇప్పుడు ప్రైవేట్ దగ్గరికి మేము గవర్నమెంట్ తీసుకుంటున్నాం అంటాడు కొంతమంది. కాబట్టి ఇలా మీకు వచ్చినటువంటి అవకాశాలు కూడా వెనక్కి మళ్ళీపోయే అవకాశం. ఈ సినిమా రంగ వ్యాపారం చేసేవారు ఎట్టి పరిస్థితుల్లో మీరు 4వ వారంలో చిత్ర నిర్మాణాన్ని చేయకూడదు, చిత్రాన్ని విడుదల చేయకండి. ఏమాత్రం నయా పైస మీకు వచ్చే అవకాశం లేదు. దర్శకులు మిమ్మల్ని నిలువున ముంచేసినట్టే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 4వ వారంలో చిత్రం రిలీజ్ అయినా, నిర్మాణం ప్రారంభం చేసినా మీరు నష్టపోతారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇప్పటిదాకా మంచుకున్నవాళ్ళు మే మాసంలోనే మీకు దుర్బుద్ధి పుడుతుంది. పక్కవాడు మిమ్మల్ని అనవసరంగా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ లంచం పుచ్చుకునేట్టుగా మేము ప్రేరేపిస్తాడు. ఆ ఉచ్చులో పడతారు మీరు. ఇక మీ జీవితం అంతా కూడా గందరగోళం అయిపోతుంది. అసలే వచ్చింది కొత్త ఉద్యోగం, వచ్చి 4-5 ఏళ్ళు కాలేదు, ఇప్పుడు పర్మనెంట్ అయ్యి ఒక ప్రమోషన్ పొందుకున్నారు. ఇప్పుడు మీరు పట్టుబడిన తర్వాత మళ్ళీ మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం లేదు, అందులోంచి మీరు బయటపడే అవకాశం అంతకన్నా లేదు. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారండి అంటే వాణిజ్య పన్నుల శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, జలవనరుల శాఖ, మరియు అటవీ శాఖ, మరియు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మహానుభావురాళ్ళు ఇద్దరు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం. 4వ వారంలో మద్యపాన సేవనం వల్ల తీవ్రమైనటువంటి వాహన ప్రమాదం, మీ వల్ల 2 లేదా 3 మరణానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మద్యపాన సేవన చేసి లేదా నిద్రమత్తులైనా సరే మీరు వాహనం నడపకండి, మీరు ప్రమాదాన్ని పొందుకుంటారు. దూర ప్రయాణం ఒంటరిగా వెళ్ళకండి, రాత్రిపూట అసలు ప్రయాణం చేయకండి, మంచిది కాదు. ఎందుకంటే
అడవిలో కానీ ఎక్కడైనా సరే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చెట్టుకు దెబ్బ తగిలినా అక్కడ మిమ్మల్ని కాపాడే వ్యక్తులు కూడా ఉండరు కాబట్టి మీరు రాత్రిపూట ప్రయాణం చేయకండి, మద్యపానం చేయకూడదు, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కనుక అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక వ్యాపార విషయానికి వచ్చేస్తే సినిమా రంగ వ్యాపారం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో తీవ్రమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త. బాణసంచ కర్మాగారంలో పేలుడు సంభవించవచ్చును, చాలామందికి ప్రమాదం జరిగే అవకాశం. ఈ రాసినటువంటి కార్మిక సోదరులు ఈ కన్స్ట్రక్షన్ దగ్గర కానీ, రోడ్డు కాంట్రాక్టర్ కానీ రోడ్డు మీద వాహనాన్ని నిలిపినా సరే మీకు వేరే వాహనం చేత ప్రమాదం జరగవచ్చు. కాబట్టి కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్లో మీరు రక్షణ చర్యలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇక ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, ఈవెంట్ వారికి, బోర్ బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ నష్టాలు. కళాకారులు, క్రీడాకారులు తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడబోతున్నారు, ఉచ్చులో ఇరుక్కుపోతున్నారు. మీకు అమెరికాలో మేము మంచి ప్రోగ్రాం ఇప్పిస్తున్నాం, దానికి అడ్వాన్స్గా మీరు 50,000 వీసా కోసం కట్టాలి అని చెప్పేసి మీ బృందం చేత 10 మంది 15 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 50,000 వసూలు చేసుకొని శుభ్రంగా వాడు 7 లక్షలు 8 లక్షలు జోలు పెట్టుకొని వెళ్ళిపోతాడు. మీకు అక్కడ వీసా రాదు, మీ పాస్పోర్ట్లు కూడా మాయమైపోయినట్టే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నటువంటి వాళ్ళని నమ్మకూడదు. క్రీడాకారులు డోపింగ్ టెస్టులో పట్టుబడేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. అలాగే రైతన్నలు నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంటుంది, చాలా జాగ్రత్త ఉంది. సర్టిఫైడ్ ప్రభుత్వం వారు ఆమోదించినటువంటి విత్తనాలు కొనుగోలు చేస్తే ప్రభుత్వం వారు మీ పంట నష్టాన్ని కట్టిస్తారు. అలాగే రాబోయే పంటకి లోన్ సౌకర్యాన్ని మరియు మంచి విత్తనాలు ఇవ్వగలిగేటువంటి బాధ్యత కూడా తీసుకుంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా రైతులు మోసపోకండి. బ్రోకర్ల వల్ల మీరు నష్టపోతారు. ఇప్పుడే ముందుగానే ఎప్పుడో వర్షాలు పడతాయి కదా, ఇప్పుడు ఎందుకని అశ్రద్ధ చేయకండి. మీ పనిముట్లన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా, మీ పశువులన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ పశువులకి వాటికి కావాలంటే ఆరోగ్య సంబంధ సూచనలు తీసుకుంటే మంచిది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా ఇబ్బంది పొందుకునే అవకాశం ఉంటుంది. 4వ వారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు. ఇక విద్యార్థులు ప్రేమ కలాపాలు, ఇవాళ రేపు సినిమాలు ఎలా ఉన్నాయి, ఇవాళ రేపు విద్యా సంబంధం ఎలా ఉంది. విద్యా సంబంధ విషయాల్లో మన సినిమాలో చూపించేవి 10th క్లాస్ పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు, ఏది కాలేజీలకి, స్కూళ్ళకి. ఇటువంటి చర్యలు 10th క్లాస్ పిల్లలకే ముద్దు ముచ్చట్లు చాటుకోవడం ఈ మధ్య కొంత ఘోరంగా అయిపోయింది. ఇంకా పసిపిల్లలకే 7 ఏళ్ల పిల్లనే 10 ఏళ్ల అబ్బాయి పోతున్నప్పుడు వాడిని ప్రేమను చూపిస్తుంటారు. అంటే సమాజం ఎట్టిపోతుందో అర్థం కాదు నాకు. అంటే ఇక వాడికి చిన్న వయసులోనే ప్రేమలు దోమలను నేర్పిస్తున్నారు మన వాళ్ళు. కాబట్టి అటువంటి సినిమాలు చూస్తున్నాం కాబట్టి అటువంటి వాటిని నిర్మిస్తున్నారు. అవన్నీ మనం బైకాట్ చేస్తే సినిమా వ్యవస్థ కూడా బాగుపడుతుంది, మంచి సినిమాలు మన ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకి నష్టానికి వస్తుంది. విద్యార్థులు తప్పుడు మార్గంలో వెళ్ళగలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెద్దల యొక్క సూచనలు, సలహాలు పాటించండి. మీకు అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత అటువంటి ప్రేమ కలాపాల్లో ముందడుగు వేసినా మనం భవిష్యత్తుని మంచిగా మలుచుకునే అవకాశం విషయాన్ని గుర్తించండి. ఇంత తప్ప ఏదో నెగిటివ్ చెప్తున్నాను మీరు అభిప్రాయపడకూడదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే సంస్కారం లేనటువంటి వ్యక్తులతో మన చేసే స్నేహితాలు జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల, ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పొందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అప్రమత్తత చాలా అవసరం. నోటు దురుస్తను తగ్గించుకోవడం, బాధ్యతలు జాగ్రత్త పెట్టుకోవడం, విద్యార్థులు విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయడం, హై ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు గట్టిగా చేయడం, కళాశాలలు మారే విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఇలాంటివి చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. లేదా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కోపము, అసహనం. ఇక వ్యాపార విషయంలో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల వ్యాపార నష్టాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి నష్టం. ఈ మత్స్య కార్మికులు 2వ వారంలో మత్స్య సంపద కోసం సముద్రంలో వెళ్ళొచ్చు తప్ప 1, 3, 4 వారాల్లో మత్స్య సంపద కోసం ప్రయత్నం చేయకండి, నష్టాలు పొందుకుంటారు. రొయ్యలు, చేపలు చెల్లె వారు కూడా ఇబ్బందులు పడే అవకాశం. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు కూడా దారి తప్పి ప్రవర్తన, మనము ఎక్కడ ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, ఎలా ఉండాలి, సమాజానికి హితం ఎలా చెప్పాలి అనుకున్న వ్యక్తులు కూడా తాగి తందనాలాడి సినిమా వాళ్ళకి జోకర్లుగా మిగిలిపోతున్నాం. ఈ విషయాన్ని పదే చెప్తుంటాను. జాగ్రత్తగా ఉండండి. నకిలీ జ్యోతిష్కుల బిడ్డ ఎక్కువగా ఉండబోతుంది, అది కూడా జాగ్రత్త చూసుకోండి. ఏదేమైనా మొదటి 3 వారాల్లో పుణ్యకర్మల ఆచరణ, దాన ధర్మాల వల్ల శుభయోగం, భగవద్గీత పారాయణం వల్ల అనుకూలంగా శుభయోగాలు పొందుకోవచ్చును.
కాబట్టి ఈ మాసం మొత్తం కూడా కొత్త వ్యాపారం మొదలెట్టకూడదు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. లేదండి తప్పకుండా వెళ్ళాలనుకున్నప్పుడు జన్మజాతక పరిశీలన 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ, భగవద్గీత పారాయణం చేస్తూ మీ ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే కొంతవరకు సుఖవంతమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరందరూ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ఆనంద యోగాలు, ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.